అసాంఘిక కార్యకలాపాలు తమ ప్రాంతంలో జరగకూడదని, గంజాయి, మద్యం, నకిలీ నోట్ల మార్పిడి జరగకూడదన్న ఒకే ఒక్క లక్ష్యంతో యాంటీ డ్రగ్స్ కమిటీ పేరుతో నెల్లూరు రూరల్లోని ఆర్డీటీ కాలనీలో ప్రజానాట్య మండలి సభ్యుడు పెంచలయ్య నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పడి ఆ ప్రాంతంలో ఈ తరహా నేరాల నియంత్రణకు పోరాటమే చేశాడు. అక్కడి నేర సామ్రాజ్యాన్ని రాణిలా ఏలుతున్న అరవ కామాక్షి అనే మహిళ గంజాయి బ్యాచ్, చోరీలు, నేరాలు చేసే ముఠాలను చేరదీసి వారి చేతనే శుక్రవారం సాయంత్రం నెల్లూరు హౌసింగ్ బోర్డు కాలనీలో అత్యంత ఘోరంగా, దారుణంగా పెంచలయ్యను హత్య చేయించిందని సాక్షాత్తు పోలీసులు నిర్ధారించారు. పెంచలయ్యను హత్య చేసిన నిందితులు 9 మంది నుంచి 12 మంది వరకు పరారయ్యారు. వారిని పట్టుకునే క్రమంలో రూరల్ డీఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రూరల్ సీఐ వేణు పలు బృందాలను ఏర్పాటు చేసి హంతకుల లొకేషన్ ఆధారంగా వారు కోవూరు షుగర్ ఫ్యాక్టరీలో దాక్కున్నట్లు గుర్తించి ఈ తెల్లవారుజామున అక్కడికి వెళ్లి వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో గంజాయి బ్యాచ్ పోలీసులపైనే తిరగబడింది. వారి వద్ద ఉన్న కత్తులతో పోలీసులపై తెగబడ్డారు. అప్పటికే సీఐ వేణు వారిని బెదిరించేందుకు గాలిలో 2 రౌండ్లు కాల్పులు జరిపారు. అయినా వారు దాడికి పాల్పడ్డం, హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణకు గాయాలు కావడంతో ఇక చేసేదేమీ లేక ఆత్మరక్షణ కోసం పోలీసులు ఫైరింగ్ చేశారు. దాంతో ఆ గంజాయి బ్యాచ్ లోని జేమ్స్ అనే యువకుడి కాలికి గాయాలయ్యాయి. అప్పటికే ఆ బ్యాచ్ భయపడ్డారు. లేదంటే ఖచ్చితంగా ఎన్కౌంటర్ జరిగి ఉండేదని అంటున్నారు. ఏది ఏమైనా నేరస్తులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. పోలీసులన్నా, కోర్టులు, జైళ్లు, శిక్షలన్నా అస్సలు భయపడడం లేదు. నెల్లూరులో నేరాలు, ఘోరాలు రిపీట్ అవుతూనే ఉన్నాయి. ఈ నేరస్తులను అత్యంత కఠినంగా శిక్షించాలని మాత్రం నెల్లూరు ప్రజలు కోరుతున్నారు. ఈ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు పోలీసుల అదుపులో ఉన్నారు. మాస్టర్ మైండ్ కామాక్షిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తోన్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు ఎన్బీఏ గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ, దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా ఎంఎన్సీ కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. ఏఐసిటిఈ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జునిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు. Hi Nilor, please subscribe to N3 TV.